హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్షు యశు యూట్యూబ్ ఛానల్. సిటీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని వెయిట్ చేస్తారు, కానీ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది వీకెండ్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. అందులో నేను ఒకదాన్ని. అందుకే ఈసారి భయపడి వాళ్ళని విలేజ్కి తీసుకొని వచ్చేసాను. మరి విలేజ్కి వస్తే సరిపోతుందా? మహేష్ బాబు గారు చెప్పిన వీకెండ్ అగ్రికల్చర్ ఫినామినా ఫాలో అయిపోదామని పొలానికైతే తీసుకొని వచ్చేసాను. మొదట్లో మా వాడు దిగడానికి చాలా భయపడ్డాడు, కానీ పోను పోను మా వాడు చేసే అల్లరి చూడాలి. అప్పుడు నాకు మహర్షి మూవీ డైలాగ్ గుర్తొచ్చిందండి. ఒకసారి మట్టిలో కాళ్ళు పెడితే భూమి తల్లే లాగేసుకుంటుంది అని. అలానే ఉంది ఇక్కడ కూడా. దిగడానికి ఎంతో భయపడ్డవాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడో. అంచు అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి తనేమో తన పని తను చేసుకుంటూ వాళ్ళ తాతయ్యకి హెల్ప్ చేస్తూ ఉంది. కానీ మనోడు మాత్రం వాళ్ళ నాన్న వదిలిపెట్టిన ప్లేస్ నుండి 1 ఇంచు కూడా కదలకుండా అక్కడే మనులు మాణిక్యాల కోసం వెతుక్కుంటూ కూర్చున్నాడు. చిన్నపిల్లాన్ని బురదలో ఎందుకు అంతసేపు పెట్టారు అంటూ వాళ్ళ తాతయ్య ఏమో తీసుకురావడానికి వెళ్తే రాను అని ఏడుస్తూ కూర్చున్నాడు. బలవంతంగా వాళ్ళ డాడీ ఆడిస్తూ పాడిస్తూ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అంతలోపల అంచు చూడండి, కాళ్ళు మాత్రం బురదలో మునిగితే ఎలా అని టోటల్గా మునుగుతుంది. చూసారుగా మా వాడిని ఎలా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఏదోలా చేసి కాస్త కార్నర్ వరకు తీసుకొని అయితే వచ్చాడు, కానీ అక్కడ వాళ్ళ అక్కని చూసి అక్కడే కూర్చోవాలని ట్రై చేశాడు. ఇంకొక 1 అవర్ అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఎలాగోలా కాలక్షేపం చేశారు. బుడిదలో పొల్లాడిన దానికి ఆ డ్రెస్సెస్ ఉతకడానికి వాళ్ళని ఉతకడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది, కానీ పిల్లలైతే చాలా హాయిగా నిద్రపోయారండి. అంత డీప్ స్లీప్ ఈ మధ్యకాలంలో నేను అసలు చూడలేదు. ఎలాగోలాగా ఈ వీకెండ్ అయిపోయింది, కానీ నెక్స్ట్ వీకెండ్కి ఏమన్నా ఐడియాస్ ఇవ్వచ్చుగా. బాయ్ మరి.